హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ వీ ఆర్ డూయింగ్ గుడ్. ఈ ఛానల్ని మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఈ వీడియో కన్నా నేను ముందుగా ప్రీవియస్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. సి లాంగ్వేజ్కి సంబంధించి 3 యూనిట్స్ అనేది నేను పోస్ట్ చేశాను. సో ఫస్ట్ అది మీరు చెక్ చేసి దాని తర్వాత ఈ వీడియోని చూడండి. ఈ వీడియోస్ అనేవి నేను హ్యాండ్ రిటన్ రాసి పెడుతున్న నోట్స్ అనమాట. అండ్ ఈజీ ఉంటుంది, సింపుల్ ఫార్మాట్లో ఉండిద్ది. సో ప్లీజ్ నా ఛానల్ని సజెస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఈరోజు వచ్చేసరికి మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి పాయింటర్ అండ్ అడ్రస్ అర్థమెటిక్. అనమాట. సో ఇక్కడ మనము పాయింటర్స్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అడ్రస్ డేటా టైప్స్. పాయింటర్ వేరియబుల్స్నే మనము అడ్రస్ డేటా టైప్స్ అని కూడా అంటాము. ఎందుకు అంటే అవి ఏం చేస్తామంటే పాయింటర్ వేరియబుల్స్ అనేవి డేటా ఆఫ్ ఒక వేరియబుల్ నుంచి ఇంకో అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తామన్నమాట. Pointers variables are also known as the address data types because they are used to store the address of another variable. The address is the memory location that is assigned to the variable. It does not store any value. ఈ యొక్క పాయింటర్ యొక్క అడ్రస్ అనేది వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది, కానీ ఎలాంటి వాల్యూ యొక్క డేటాని మాత్రం స్టోర్ చేయదు. సో ఇక్కడ మనము ఓన్లీ ఫ్యూ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అర్థమెటిక్ ఆపరేటర్స్ లాగానే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ కంపారిజన్. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ప్లస్ ప్లస్ అనే సైన్తో రిప్రజెంట్ చేస్తాము సఫిక్స్లో ఆర్ ప్రిఫిక్స్లో. డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్తో రిప్రజెంట్. ఎడిషన్ తెలుసు, సబ్ట్రాక్షన్ తెలుసు. కంపారిజన్ మీన్స్ ఈక్వల్ టు, లైక్ రిలేషనల్ ఆపరేటర్స్ లాగా అన్నమాట. ఇంక్రిమెంట్, ఇట్ ఈస్ ఎ కండిషన్ దట్ ఆల్సో కేమ్స్ అండర్ ద ఎడిషన్. ఇంక్రిమెంట్ మీన్స్ అది ఒక కండిషన్ ఎడిషన్ రూపంలోకి వస్తుంది. ఒక పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అయితే యాక్చువల్గా ఇంక్రిమెంట్స్ అనేవి నెంబర్ అండ్ ఈక్వల్ ఆఫ్ సైజ్ డేటా టైప్స్ ఏదైతే పాయింటర్లో ఉందో అప్పుడు అది ఇంక్రిమెంట్ అనేది ఎడిషన్కి సంబంధించిన దానిలాగా వస్తుందన్నమాట ఇంక్రిమెంట్ అనేది. అండ్ దాని ఎగ్జాంపుల్ అనేది చూసుకుంటే, ఇఫ్ అన్ ఇంటీజర్ పాయింటర్ దట్ స్టోర్స్ అడ్రస్ 1000 అనేది అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంది, బట్ అది ఇంక్రిమెంట్ అయినప్పుడు ప్లస్ ప్లస్ ఆర్ ఒకటైనా యాడ్ చేయొచ్చు. మనం బై 2 ఇంక్రిమెంట్ చేస్తే 2 అనేది యాడ్ అవుతుంది. సో 1000 నుంచి 1002 అనేది ఇంక్రిమెంట్ అయింది. అలాగే డిక్రిమెంట్ అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేస్తాము. డిక్రిమెంట్ అంటే ఏంటంటే తగ్గించి చెప్తామన్నమాట. లైక్ ఇప్పుడు 1000 ఉంది, ఇంక్రిమెంట్ చేస్తే 2 ఇంక్రిమెంట్ చేసాము ఇంకా ఎంత అయింది? 1002 అయింది ఇక్కడ. అలాగే డిక్రిమెంట్ అంటే పాయింటర్లో ఇప్పుడు సపోజ్ 1000 తీసుకుంటే 2 డిక్రిమెంట్ చేసామంటే ఎంత అవుతుంది? 998 అవుతుంది కదా అది. అదే ఎడిషన్ అంటే ఏంటి? ఏదైనా 2 ఆపరాండ్స్ని తీసుకొని, లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, బి ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఆ వాల్యూస్ తీసుకొని ఎడిషన్ ఆపరేట్ చేసామంటే ఆ 2 ఆపరాండ్స్ మధ్య ఆపరేటర్ అనే సింబల్, ప్లస్ అనేది ఇక్కడ ఆపరేటర్, ఆ ఆపరేటర్ని తీసుకొని 2 నెంబర్స్ని యాడ్ చేస్తాము. అది ఎడిషన్ అనమాట. అలాగే ఇప్పుడు ఇంక్రిమెంట్ చూసుకున్నాము, డిక్రిమెంట్ చూసుకున్నాము. ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఎడిషన్ పర్ఫామ్ చేస్తుంది. డిక్రిమెంట్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఇంక్రిమెంట్లో మనం ఎడిషన్ని చూసుకున్నాము. అలాగే మూవింగ్ టు ద సబ్ట్రాక్షన్లో ఏంటి? సబ్ట్రాక్షన్లో మనము వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. లైక్ ఎలా అయితే 2 వాల్యూస్ని డిక్రిమెంట్ ఎలా డిక్రీజ్ చేస్తామో అలాగే ఇవి కూడా ఏ వాల్యూ సంథింగ్ అండ్ బి వాల్యూ సంథింగ్ 2 ఆపరాండ్స్ మధ్య ఆపరేటర్ అనే సింబల్ సబ్ట్రాక్షన్ సి తీసుకొని ఆపరేషన్ని పర్ఫార్మెన్స్ చేసేదాన్నే సబ్ట్రాక్షన్ అంటాము. ఇక్కడ ఇలాగా మనకి పాయింటర్ అండ్ అడ్రస్ అర్థమెటిక్ అంటే ఇవి మనకి 5 టైప్స్గా ఉంటాయి. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, కంపారిజన్. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇంక్రిమెంట్ అంటే ఏంటి అనేది చెప్పాను, 2 వాల్యూస్ అనేవి ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తాము అని. అలాగే డిక్రిమెంట్ అంటే డిక్రీజ్ చేస్తాము అని. ఎడిషన్ అనేది ఇంక్రిమెంట్కి రిలేటెడ్గా ఉంటుందని. సబ్ట్రాక్షన్ అనేది డిక్రిమెంట్కి రిలేటెడ్గా ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే రిలేషనల్ ఆపరేటర్స్. మనకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్, లైక్ 2 greater than 2, 2 equal to 2, 2 less than 5, 5 less than 2, greater than equal to, not equal to, ఇలా ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. వాటినే కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా మనం పిలుస్తాము. సో ఇవాళ వీడియో అనమాట ఇది.
సో పాయింటర్ అండ్ అడ్రస్ అర్థమెటిక్ చాలా సింపుల్ వేలో మీకు చెప్పాను. వాట్ ఈజ్ వాట్ అండ్ ఇది రాస్తే మీకు సరిపోతుంది. బట్ దీనికి ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలంటే నేను ఇందాక చెప్పాను కదా! ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, బీ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అని చెప్పేసి. ఇంక్రిమెంట్ అయితే 2 వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. 5 ఉందనుకో 7 అయితది. డిక్రిమెంట్ అనుకో 5 ఉందనుకో అది 3 అవుతది. ఎడిషన్ అనుకో 2 ఆపరాండ్స్ తీసుకొని ఒక ఆపరేటర్ సింబల్‌తో యాడ్ చేస్తామని చెప్పేసి. ఇది మనకి ఇవాల్టి వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్‌ఫుల్ టు అస్. అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ నేను ఈ ప్రతీదీ పోస్ట్ చేస్తానన్నమాట. ఏమైనా డౌట్ ఉంటే మాత్రము నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. For more videos, please subscribe to my channel, guys. Thank you.